నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు 144 మంజూరు కావడం జరిగింది. కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోతే యాదగిరి గౌడ్, ఉప సర్పంచ్ కొండి అశోక్, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తెడ్డు రమేష్, చందల భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ మా గూడెం గ్రామం మీద ఉన్న అభిమానంతో మా గ్రామాన్ని ఒక పైలట్ గ్రామంగా తీర్చిదిద్దుతారని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ గారికి, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో మాకు షబ్బీర్ భాయ్ సారు, మా కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు, మా మండలంలో ప్రతి ఎలక్షన్ అప్పుడు లీడర్స్ ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ప్రోగ్రామే మన ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి శాంక్షన్ చేస్తుంటేనే మాకు సలహాదారు మా మండల అధ్యక్షుడు సింహారెడ్డికి ఫోన్ చేయగానే సార్ ఫస్ట్ మా విలేజ్ మీటింగ్ పెట్టిద్దాం సార్, మా గూడెం సింహారెడ్డి మాకు అందరికీ సార్తో మాట్లాడి చర్చించి ఇక్కడ మీటింగ్ పెట్టిగానే షబ్బీర్ భాయ్ సార్ ఇక్కడికి వచ్చి సలహాదారు వచ్చి ఇక్కడ ఫస్ట్ గూడెం మాకు ఫస్ట్ నుంచి నా ఊరికి రుణపడి ఉన్నా అని ఫస్ట్ మా విలేజ్లో రేషన్ కార్డులు అండ్ ఇందిరమ్మ ఇల్లు షబ్బీర్ భాయ్కి ధన్యవాదాలు. మా అన్ని ఇల్లు ఇచ్చినందుకు ఏ విలేజ్లో కానీ ఎక్కడ మా కాన్షియస్లో ఇవన్నీ ఇల్లు మాకు ఇచ్చారు షబ్బీర్ భాయ్. మొత్తం ఇల్లు ఇందిరమ్మ ఇల్లు సాక్షి 144, బీసీ లెవెల్ 76, గోడ సజ్జ లెవెల్ గోడలు వచ్చినాయి 52, స్లాబ్ అయినా 44. వచ్చిన రోజే మాకు రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ళ రోజే రైతు భరోసా సాయంత్రం 4:30కు మాకు అకౌంట్లో పడ్డాయి. ఆ రోజు సాయంత్రం 4:30కు మా విలేజ్ పడ్డాకనే తర్వాత విలేజ్లో పడ్డాయి. ప్రతి ఒక్కరు పడ్డారు రైతు భరోసా. ఆ రోజు తెల్లారి 3 days మొత్తం కంప్లీట్ అయిపోయింది మాకు రైతు భరోసా. మొత్తం మన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మా గూడెం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి దయతో మాకు అందరికీ మా విలేజ్ మంచిగా డెవలప్ ఉన్నది. ఇంకా జనం మాకు డెవలప్ చేయాలని మా సార్ను మా మండల అధ్యక్షుడు కోరుతున్నాను. గూడెం గ్రామంలో టోటల్గా 144 ఇందిరమ్మ ఇల్లు టోటల్గా వచ్చినాయి. దాంట్లో బేస్మెంట్ లెవెల్ చేసినాయి 76 ఉన్నాయి. అందులో పూర్తిగా గోడలైనవి 52 అయినాయి, స్లాబ్ అయినాయి 44 అయినాయి. ఇవి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇల్లు రాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి ఇల్లు రాలేదు. కానీ గత ప్రభుత్వంలో కూడా మన ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం తరపుంది. ఇప్పుడు కూడా మా గూడెం గ్రామానికి టోటల్గా 144 ఇళ్ళు వచ్చినాయి. దీంట్లో ఇంకా ఒక 5 ఇళ్ళు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, దగ్గరకు అయిపోయినట్టే. దాంట్లో ఒకటి పూర్తి అయిపోయింది, పూర్తి కంప్లీట్ అయింది. ఇంకొక 4 ఇళ్ళు ఉన్నాయి. ఆ 4 ఇళ్ళతోటి సహా ఇది ఒక ఇల్లు. మొత్తం 5 ఇళ్లను ఒకటేసారిగా రిబ్బన్ కట్ చేద్దామని మన మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి గారి చేత కంప్లీట్ చేద్దామని మన ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూడా దీనికి ఎంతో సహకరించారు. వాళ్ళు కూడా ఒకవేళ కట్టణంలో ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఫోర్స్ చేసి మరీ చెప్తారు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంకా కట్టణ వాళ్ళవి కూడా, అవి కూడా కట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఇందిరమ్మ సంబంధించి ఈ కాంగ్రెస్ తరఫున చాలా ఇళ్ళు మంజూరైనాయి. వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఇల్లు వస్తున్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గూడెం గ్రామానికి ఒక ఇల్లు రాలేదు. ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్ల గవర్నమెంట్లో ఒక్కసారి కూడా ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదు. అంతకుముందు గతం కూడా 2006 నుంచి 2011 మధ్యలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు నా పీరియడ్లో 182 ఇల్లు మంజూరైనాయి గూడెం గ్రామానికి. అప్పుడు కూడా చాలా మంది కట్టుకున్నారు. అప్పుడు తక్కువ అమౌంట్ ఉండే, అయినా తక్కువ అమౌంట్లో కూడా మినిమం ఒక 100-120 ఇళ్ళు 150 ఇళ్ళకి అప్పుడు కట్టిరు. ఆల్రెడీ స్లాబ్లు అయినాయి. అప్పుడు కూడా మళ్ళీ ఈ 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఇండ్ల కోసం ఈ గూడెం గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు 150 సాంక్షన్ ఆల్రెడీ గూడెంకు. ఒక 70-75 ఇల్లు బిస్మిట్ లెవెల్ ఉన్నాయి. ఒక 50-60 ఆల్రెడీ స్లాబ్లు పడ్డాయి. ఈ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా మన గూడెం గ్రామానికి మన సలహాదారు షబ్బీర్ అలీ ఉన్నట్ల మా గూడెం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఆయన సలహా మేరకు మా గూడెం శ్రీనివాస్ రెడ్డి గారు పట్టుదలతో మా శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు
షబీరాలి దగ్గరికి పోయి ఆయనకు అన్ని వినవించి ఆయన ఏం చెప్తాడో ఆ విషయాన్ని మర్చిపోకుండా చెప్పి ఆయనకు నేను ఎప్పుడైనా షబీరాలి గారికి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ ఉన్నా ఎప్పుడు ఈ గత ఒక 30 సంవత్సరాల నుంచి మేము షబీరాలి గారికి లీడ్ ఇస్తున్నాం. ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ కంపల్సరీ ఏ ఊరు ఇచ్చినా ఇవ్వకుండా మాకు సంబంధం లేదు, కానీ మేమైతే మా గూడెం కంపల్సరీ లీడ్లో తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా ఈ పార్టీ కూడా లీడ్గా తీసుకొస్తాము. ఇంకా కూడా గవర్నమెంట్కు అనుకూలంగానే పనిచేస్తాం. మా గూడెం గ్రామంలో ఉన్నటువంటి జనానికి అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎనలేని ప్రేమ, గౌరవం, అభిమానం అంతా ఉంది. కాబట్టి దీన్ని అందరికీ దృష్టిలో పెట్టుకొని మన సలహాదారు షబీరాలి గారు ఈ గూడెం గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగా ఆలోచించి ఈ గూడెం గ్రామానికి ఇల్లు ఇవ్వడానికి కారణము షబీరాలి. చొరవ చూపించింది శ్రీనివాస్ రెడ్డి గారు, గూడెం శ్రీనివాస్ గారు చొరవ చూపించారు. షబీరాలి గారి నాయకత్వంలో ఈ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైనా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవి అభివృద్ధి పదంలో గూడెం గ్రామాన్ని తీసుకుపోతారు. ఇంకా ఇవి కాకుండా కూడా ఈ సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవి చాలా గూడెం గ్రామంలో ఎక్కడ కూడా పెండింగ్ లేవు. ప్రతి ఒక్కటి కూడా ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇది గత సంవత్సరం 2020 సంవత్సరంలో ప్రజాపాలన భాగంగా గూడెం గ్రామంలోని కామారెడ్డి జిల్లా గూడెం గ్రామం పైలట్ విలేజ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ పైలట్ విలేజ్ గ్రామం ఎన్నుకున్న భాగంగా షబీరాలి గారు కామారెడ్డి గూడెం గ్రామాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. అప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడగా ఒక 200 ఇళ్ల కోసం మేము కోరాము. దాంట్లో భాగంగా 144 ఇల్లు సాంక్షన్ చేసిన తర్వాత మేము ఇందిరమ్మ కమిటీ వాళ్ళము ప్రోత్సాహంతో ఇప్పుడు ప్రస్తుతానికి 144 ఇళ్ల 76 ఆర్సీ లెవెల్ 52 ఆర్సీ లెవెల్ స్లాబ్లు 44 పూర్తయినాయి. గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఊర్లో కానీ గుడిసెలు అనేది ఉండకూడదు అనే భాగంగా తిమ్మపల్లి గ్రామంలో పూరి గుడిసెలు ఉండేవి. అటువంటి గుడిసెలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు దర్శించిన సమయంలో మన తిమ్మపల్లి గ్రామంలో ఒక గుడిసె అనేది కూడా లేకపోయింది. ఇన్సూరెన్స్ ఒక 40-50 ఇళ్ళు తిమ్మపల్లి గ్రామంలో, మిగతా ఇల్లు గూడెం గ్రామంలో నడుస్తున్నాయి. కాకపోతే కొద్దిగా ఈ పూర్తి కావడానికి కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే మన సంక్రాంతి పండుగ సందర్భంగా మన మేస్త్రీలందరూ అక్కడ వెళ్ళారు. ఇప్పుడు గత నెల రోజుల్లో మినిమం నాకు తెలిసినంత మటుకు ఒక 60-70 ఇల్లు పూర్తయింది. ఇక కొంతమంది మన నిరుపేదలు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా వాళ్ళ కావాలంటారు, వాళ్ళకు ఒక 40 ఇల్లు కావాలని. అవి షబీరాలి గారి దృష్టి తీసుకెళ్తాం. అటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అటువంటి ఇళ్ల కోసం మేము మళ్ళీ వాళ్ళ కోసం కూడా నిరుపేదల కోసం వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అయితే మళ్ళీ ఇప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం గూడెం గ్రామానికి జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఒక డబుల్ బెడ్రూమ్లు అన్నారు కానీ కాకపోతే ఒక్క ఇల్లు కూడా గూడెం గ్రామానికి రాలేదు. ఇక ప్రభుత్వాలను విమర్శించడం కాదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కళ గూడెం తిమ్మపల్లి ఆమ్లెట్ విలేజ్ లా గుడిసెలు ఉండకూడదు అని చెప్పి అప్పుడు మాట్లాడిందో. అప్పుడు కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తనే పనిచేసిన, ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. కాకపోతే అప్పుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి మీటింగ్ లో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి షబీరాలి ప్రియల ఈ గుడిసెలు మాత్రం గూడెంలో కనిపించకుండా పోయినాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి చెప్పాలనుకుంటే అది ముఖ్యమైన ఘట్టం. ఇక ఆ ఇందిరమ్మ రేవంత్ రెడ్డి గారికి కానీ షబీరాలి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి కమిటీ మెంబర్ భూపతి రెడ్డి నాకు లేదు.